వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. నా పేరు సుదర్శన్ రెడ్డి. తెలంగాణ గ్రూప్ 1లో 20th ర్యాంక్ వచ్చింది. అది కాకుండా నాబార్డ్ ఎగ్జామ్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ పాడ్కాస్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారో, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక మంచి సర్వీస్ తెచ్చుకోవాలి, ఒక ఆర్డీఓ అవ్వాలి, ఒక డిఎస్పీ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చాలామంది ప్రిపరేషన్ మొదలుపెట్టే ఉంటారు. సో ఈ ప్రిపరేషన్లో వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది ప్రిపరేషన్ మొదలు పెడతారు కానీ అందరూ సక్సెస్ వైపు రీచ్ అవ్వరు. దానికి కారణం ఏంటంటే, ప్రతి ఆస్పిరెంట్ కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తారు. అంటే వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల, తెలియకపోవడం వల్ల చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ తెలియని మిస్టేక్స్ వల్ల వాళ్ళైతే గోల్ అయితే మనం సాధించాలి, జీవితంలో మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నామో అది మనం కోల్పోతున్నారనమాట. అది జరగకూడదు. అటువంటి మిస్టేక్స్ ఏంటి కమిట్ చేస్తారు? ఎందుకంటే నేను నా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల నా ప్రిపరేషన్లో 1-2 సార్లు ఫెయిల్యూర్ అనేది చూడడం జరిగింది. ఇటువంటిది ఆస్పిరెంట్స్కి రాకూడదు, వాళ్ళకి ముందే మిస్టేక్స్ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో ఏమేమి మిస్టేక్స్ జనరల్గా ఒక ఆస్పిరెంట్ చేస్తారు ప్రిపరేషన్ స్టార్టింగ్లో, ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు? ఫస్ట్, కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో మనకి పునాది, బేసిక్ రూట్స్, ఫౌండేషన్ డెవలప్ అయ్యేది ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర. సో కొంతమంది ఓన్గా చదువుకోవచ్చు, కానీ చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది జాయిన్ అవుతారు. ఇలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు చాలామంది మార్కెటింగ్ యాడ్స్, బయట అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అనేది ఒకరు ఇద్దరు వీడియోస్ అది చూసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి, ఆ తర్వాత అక్కడ ఒక మంచి ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల డీవియేట్ అయిపోయి సబ్జెక్ట్ అర్థం కాక అరేది చాలా కష్టమైంది, మన వల్ల కాదు గ్రూప్ 1 అని. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా, కోచింగ్ అయిపోయినా కూడా మీరు ఏదైతే బుక్స్ అవుతుంటారో ఆ బుక్స్ మీకు అర్థం కాదనమాట. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మనిషి యొక్క జీవితంలో, అంటే ఎస్పెషల్లీ ప్రిపరేషన్ ఫేజ్లో చాలా ఇంపార్టెంట్. ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఎవరైతే మంచి ఫ్యాకల్టీ ఉంటారో, బాగా చెప్తారో, క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుందో అటువంటి దగ్గర జాయిన్ అవ్వాలి. సో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు ఎవరైతే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి బాగా చెప్తారో అది చూసుకొని అక్కడే జాయిన్ అవ్వండి. సో మనము డబ్బులు అనేది ఊరికే రావు ప్రతి ఒక్కరికి. మీరు ఒక 10,000, 20,000, 30,000 పెడుతున్నారంటే సరైన ఇన్ఫర్మేషన్తో కరెక్ట్గా రీసెర్చ్ చేసి కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడున్నారు, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఎక్కడున్నారో అది చూసుకొని అక్కడ జాయిన్ అవ్వండి. సో అప్పుడు మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది, సక్సెస్ వైపు ముందుకెళ్తారనమాట. సో అది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తారంటే, చాలామంది స్టూడెంట్స్లో ఒక తెలియని లేజినెస్, కాంప్లసెన్సీ ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాం కదా, ఈ మనస్తత్వం అనేది చాలా మందిలో ఎక్కువ ఉంటుంది. సడన్గా నోటిఫికేషన్ వస్తుంది, అరే టైం అయిపోయింది, అరే ఇప్పుడు మనం ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా, ఏం చదవాలా, అరే ఏ బుక్ చదవాలో కూడా తెలియదే, ఈ అభిప్రాయంలో పడిపోయి ఆ సైకిల్లో పడిపోయి మళ్ళీ చదవరు. టెన్షన్, టైం తక్కువ అయిపోయింది, యాంగ్జైటీ, అప్పుడు చదవరు, ఇప్పుడు చదవరు, అప్పుడు చదవరు, ఎప్పటికీ చదవరు, ఎప్పటికీ జాబ్ రాదు. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. నేను చెప్పేది ఆస్పిరెంట్స్కి ఏంటంటే, మీరు కోచింగ్ జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్, తెలంగాణ నోటిఫికేషన్ అయితే ఒక 3-4 మంత్స్లో వస్తుంది. అదే ఆంధ్ర నోటిఫికేషన్ అయితే ఇంకో 6 మంత్స్లలో వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక చదవడం అనేది ఉండదు. ఇప్పుడే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు ర్యాంక్ తెచ్చుకోవాలి, సర్వీస్ తెచ్చుకోవాలి, కాంపిటీషన్లో నిలబడాలి అంటే. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఇప్పుడు బిగినర్స్ అంటే ఈరోజు ఫ్రెషర్స్ స్టార్ట్ చేస్తాం మీరు ప్రిపరేషన్, లేదా ఒక 2-3 మంత్స్ అయి ఉంటుంది. చాలామంది ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఈక్వల్ ఫీల్డ్ కాదు. అందరిని అలానే ఇప్పుడే వచ్చి ఉంటారు కదా, లేదా మన 10th క్లాస్ ఎగ్జామ్ అలా కాదు. ఇది చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి, ఈవెన్ ఉద్యోగం వచ్చిన వాడు కూడా మంచి సర్వీస్ కోసం మళ్ళీ రాస్తారు. సో మనం వాళ్ళతో కంపీట్ అవ్వాలి. ఎలా పాసిబుల్ అవుతుంది ఈ కాంపిటీషన్ అంటే, మనం ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. మరి ఏం సార్ నాకేం తెలియదు చదవడానికి ఎలా అనుకుంటారు? దానికి నేను చెప్పే థింగ్ ఏంటంటే, మీకు పాలిటీ అర్థమవుతుందంటే పాలిటీ బుక్ ఓపెన్ చేయండి. హిస్టరీ అర్థమైతే హిస్టరీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే హిస్టరీ గురించి స్టార్ట్ చేయండి. లక్ష్మీకాంత్ ఈ బుక్ బాగుంటుంది అంటే దాని గురించి స్టార్ట్ చేసేయండి. ఆ బుక్ ఇంకా ఆ రోజు ఎగ్జామ్ అప్పుడు చదువుదాము అనే మైండ్ సెట్ వద్దు. ఈవెన్ కోచింగ్ ఆస్పిరెంట్స్ కూడా అంతే. అప్పుడు ప్యాసివ్గా క్లాస్ వింటూ ఏదో అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతారు, నోట్స్ రివిజన్ లాంటి ఏమీ చేయరు. కోచింగ్ అవని అప్పుడు చదువుకుందాం ఉంటారు. ఇటువంటి మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఒక సక్సెస్ఫుల్ మైండ్ సెట్, ఒక టాపర్ మైండ్ సెట్కి మీరు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, మీరు ప్రిపరేషన్ వెంటనే మొదలు పెట్టాలి. టైం కోసం ఆగకూడదు, నోటిఫికేషన్ కోసం ఆగకూడదు. నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు రెడీగా ఉండాలి. ఆ తర్వాత రివిజన్ మోడ్లోకి వెళ్ళాలి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా మొదలు పెట్టండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. సో ఇది నేను చెప్పాలనుకున్న సెకండ్ పాయింట్. తరువాత మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రిలిమ్స్, మెయిన్స్, కొన్నిసార్లు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 3 స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్. చాలామంది ఆస్పిరెంట్స్ ఎక్కువ ప్రిలిమ్సే చదువుతుంటారు. ప్రిలిమ్స్
అంటే ప్రిలిమ్స్ అయితే జాబ్ వచ్చేస్తుందా? మహా అయితే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాం. మరి అలా క్లియర్ చేసినందుకు ఏమైనా గోల్డ్ మెడల్ ఇస్తారా మనకి? అటువంటిది కూడా ఏం లేదు. ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేసి అందులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది, వాళ్ళకే జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ ఎక్కువ ప్రిలిమ్స్ మీదే చదువుతుంటారు, రోజులో ఎక్కువ టైం ప్రిలిమ్స్ మీదే కేటాయించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది తప్పు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అవసరం. ఎవరైతే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కొంచెం స్టడీగా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎస్ నాది అయిపోయింది అనుకుంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేయొచ్చు, మిగతా టైంలో మెయిన్స్ ఫోకస్ చేయొచ్చు. మరి మిగతా వాళ్ళు కొద్దిసేపు ప్రిలిమ్స్ చదవాలి, కొద్దిసేపు మెయిన్స్ చదవాలి. సపోజ్ లేదనుకోండి, ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడే మెయిన్స్ మైండ్ సెట్తో, సపోజ్ మీ హిస్టరీలో ముఘల్ ఎంపైర్ చదువుతున్నారు అనుకోండి, ప్రిలిమ్స్ చదివేవాడు ఎలా చదువుతాడు? ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో చదువుతారు. డైనాసిటీ ఎప్పుడు ఫామ్ అయింది, ఎవరు ఫౌండర్, ఆ మైండ్ సెట్ చదువుతారు. మెయిన్స్ అనేవాడు ఎలా చదువుతాడు? కల్చరల్ ఫీచర్స్ ఏమున్నాయి, డిఫరెంట్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, ఇటువంటి చదువుతారు. అది గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ చదవండి, మెయిన్స్ సంబంధించిన అనాలిసిస్ కూడా చదవండి. రెండు ఒకేసారి చదువుకుంటూ వెళ్ళండి. మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేసి సపరేట్గా మళ్ళీ ఎప్పుడో చదవడానికి ట్రై చేయకండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ఇప్పుడే ర్యాంక్ కొట్టాలి. అంతేగాని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, నెక్స్ట్ టైం మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఇది అలా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి వెళ్ళేంత టైం ఉండదు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రావు. వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోవాలి అంటే మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే, ఒక యాస్పిరెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక చాలామందిలో నేను అబ్జర్వ్ చేసాం, చాలామందిలో మా ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేసాం. ఒక్కొక్క సబ్జెక్ట్ 4-5 బుక్స్ తెచ్చుకుంటారు మార్కెట్కి వెళ్ళి. అన్నీ ఏదో ఇంట్లో ఒక లైబ్రరీలాగా అన్నీ వరుసగా పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు స్టడీ హాల్లో చూసామంటే వాళ్ళు చదివిన దానికంటే బుక్స్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉంటాయి. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అన్ని బుక్స్ చదివితే చివరికి ఏమీ గుర్తుండదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు పార్లమెంట్ ఏ బుక్లో చదివాము, ముఘల్ ఎంపైర్ ఎక్కడ చదివాము, ఢిల్లీ సుల్తానేట్స్ ఎక్కడ చదివాము అనేది వెతుక్కోవడమే సరిపోతుంది. చివరికి ఏ పాయింట్ కూడా గుర్తుండదు. సో ఎక్కువ బుక్స్ మీద ఫోకస్ చేయకండి. మనకి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్, ఎస్ ఈ బుక్లో నుంచి 60-70% కవర్ అవుతుంది. ఆ రెస్ట్ 20-30% వాల్యూ అడిషన్ కోసం మనం వేరే బుక్ చదవచ్చు. ఇది మైండ్ సెట్లోకి రండి. దేర్ ఈజ్ నో వన్ బెస్ట్ బుక్ కూడా. ఇంకోటి అర్థం చేసుకోండి, దేర్ ఈజ్ నో వన్ బెస్ట్ బుక్, బట్ వన్ గుడ్ బుక్ ఈజ్ ఎనఫ్ టు క్రాక్ ద ఎగ్జామ్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఒక్క గుడ్ బుక్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బెస్ట్ బుక్, ఎందుకంటే మీరు చదువుతారు, అరే ఈ పాయింట్ సరిగ్గా బాగాలేదు, ఇంకో బుక్ తెచ్చుకుందాం, అరే ఇంకో బుక్ తెచ్చుకుందాం, అలా ఏ బుక్ ఉండదు. ఒక పాయింట్ కోసం బుక్ కూడా కొనకూడదు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక బుక్ తీసుకోండి, లక్ష్మీకాంత్ పాలిటీ, నేను ఇంక ఇదే చదువుతాను చివరి వరకు, దీన్ని బాగా రివైజ్ చేస్తాను. ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వేరే బుక్ రిఫరెన్స్ కోసం వాడుకుంటాను, కానీ నేను మళ్ళీ ఆ కొత్త బుక్ మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి ఓపెన్ చేసి చదువుతానని కాదు. సో అది గుర్తుపెట్టుకొని, ఎక్కువ బుక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ రావు. ఒక బుక్ని 100 సార్లు బాగా చదివి దాన్ని బాగా రివైజ్ చేసి దాన్ని బాగా నోట్స్ చేసుకుంటేనే ర్యాంక్ అనేది వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే నోట్స్ మేకింగ్. చాలామంది ప్రిపరేషన్, ఎస్పెషల్ బిగినర్స్ చెప్తున్నాను ఇది, చాలామంది ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చదువుకుంటూ వెళ్తారు, చివరి వరకు చదువుకుంటూ వెళ్తారు. మరి చదివినంత మనకు గుర్తుంటుందా? మనం ఏమైనా రోబో సినిమాలో చిట్టీమా మనం అన్నీ గుర్తుపెట్టుకోవడానికి? మనం అందరం నార్మల్ మ్యాన్. జస్ట్ ఒక పేజ్ చదివితే ఇంకో పేజ్కి వెళ్తే పాత ఏదో గుర్తుగా ఉండదు మనకి. అది మన పొజిషన్, అది మనం అర్థం చేసుకోవాలి. అదే గుర్తుండాలి ఎక్కువ కాలం అంటే మరి ఏం చేయాలి? నోట్స్ చేసుకోవాలి. ఎప్పుడు చదివింది అప్పుడే నోట్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే నోట్స్ సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు ఒకసారి చదివేశారు లక్ష్మీకాంత్, రెండోసారి మళ్ళీ చదవడానికి వచ్చినప్పుడు మీ నోట్స్ మీకు ఎంతో సహకరిస్తుంది. ఇప్పుడు రెండోసారి ఫస్ట్ టైం చదవడానికి ఒక 1 మంత్ పట్టి సెకండ్ టైం 15 డేస్ పడుతుంది అనుకోండి, ఇదే బుక్ అంటే 1 వీక్లోనే అయిపోతుంది. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ టైం నోట్స్ చేసుకున్నప్పుడు టైం పడుతుందేమో, కానీ సెకండ్ టైం నుంచి చాలా సింప్లిఫై చేస్తుంది మీ ప్రిపరేషన్. ప్లస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలా రివిజన్ చేస్తాం మనం అంటే మనకు ఉండేదే 4-5 అవర్స్ రివిజన్ టైము. మొత్తం లక్ష్మీకాంత్ మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ తీసి చదివేస్తూ ఉంటామా? జరగదు కదా అది మనకి. సపోజ్ తెలంగాణ మూమెంట్ చదివే తెలుగు అకాడమీ ఎంత బల్కీగా ఉంటుంది. అంత బల్కీ బుక్ మనం ఎగ్జామ్ ముందు రివైజ్ చేయగలమా? ఇందుకే స్టూడెంట్స్ చాలామంది ఫెయిల్ అయ్యేది. అందరూ చదువుతారు కానీ అందరికీ సక్సెస్ రాదు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటే హార్డ్ వర్క్ అనుకుంటారు అందరూ. బాగా కష్టపడ్డాను, మంచి లావుబాడి బుక్స్ చదివేశాను అనుకుంటారు. అది గ్రూప్ 1లో కావాల్సిన స్మార్ట్ స్ట్రాటజీ, జస్ట్ హార్డ్ వర్క్ కాదు.
ఈ నిజాలు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రిపరేషన్, ఎస్పెషల్లీ స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత రియలైజ్ అయినా ఏం చేయలేరు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాం అన్నట్టు ఉంటుంది. అరే మొత్తం అయిపోయింది, నా ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోయినా, ఈ విషయంగా నాకు ముందే తెలిసి ఉంటే నేనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడిని కదా. ఈ అభిప్రాయం, ఈ ధోరణి అనేది చాలామందిలో తర్వాత వస్తుందన్నమాట. సో ముందే మీ మిస్టేక్స్ ఏవో, ఈ జరిగే మిస్టేక్స్ ఏవో తెలుసుకోండి. ముందే రైట్ స్ట్రాటజీలో వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి తొందరగా సక్సెస్ వస్తుంది. కొంతమంది 23, 24 ఇయర్స్కి కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి వస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఊరికే వెళ్ళి ఎగ్జామ్ రాస్తే రాలేదు. సరైన స్ట్రాటజీతో వాళ్ళు వచ్చారు కాబట్టి సక్సెస్ వచ్చింది. కొందరికి ఎందుకు లేట్ అవుతుంది? కారణం ఏంటంటే బిగినర్ మిస్టేక్స్ చేయకండి. ఎంత తక్కువ చేస్తే మీకు అంత తొందరగా సక్సెస్ వస్తుంది, అంత మంచి సర్వీస్ వస్తుంది. గ్రూప్ 1లో మనం వచ్చేది ఆర్డీఓ అవడానికి, డిఎస్పీ అవడానికి. జస్ట్ ఇమాజిన్, మనం ఎగ్జామ్ రాసి తర్వాత ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. మనం కరెక్ట్ చేసుకునే మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో అందులో భాగంగానే ఒక మంచి నోట్స్ చేసుకోవాలి. ఈ నోట్స్ అనేది ఒక రోజులో ఈ స్ట్రాటజీస్ అన్నీ రావు. మీరు నోట్స్ చేస్తూ ఉంటారు, ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు నోట్స్ చేసుకోవడం కూడా చాలా సింప్లిఫై అయిపోయింది. డిజిటల్ టెక్నాలజీస్ వచ్చి ఎవరి నోట్ అవన్నీ వచ్చినాక చాలా సింపుల్గా నోట్స్ చేసుకోవచ్చు. కేవలం మనలో పట్టుదల, ప్యాషన్, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటే, కొంచెం కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్గా మనం నోట్స్ చేసుకోలేం. నోట్స్ చేసుకోవడం కష్టమే కాదు, కానీ నోట్స్ చేసుకునే మనస్తత్వం, స్ట్రాటజీ అనేది, మన మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ స్టడీ. రెగ్యులర్గా మనం చదువుతూ ఉండాలి. ఒకరోజు చదువుతాము, ఇంకో రోజు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, ఒకరోజు క్రికెట్ మ్యాచ్ చూస్తాం, ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతాం. ఏ ఆర్డర్ అనేది ఏమి ఉండదు, ఒక డిసిప్లిన్ అనేది ఏమి ఉండదు. ఒక టైం టేబుల్ వేసుకోవాలి, ఫస్ట్ పాలిటీ చదవాలి, తర్వాత హిస్టరీ చదవాలి, తర్వాత ఎకానమీ చదవాలి. అట్లా ఎటువంటి షెడ్యూల్స్ కూడా ఏమి ఉండవు. ర్యాండమ్గా ఏదో గుడ్డెద్దు చెల్లో పడ్డట్టే. ఇంకా ఏదో స్టడీ హాల్కి వెళ్ళామా, బుక్ ఓపెన్ చేసామా, ఈరోజు ఎకానమీ చదువుదాం, మళ్ళీ 3 వస్తే ఈరోజు బోర్ కొట్టేస్తుంది, మనకి పాలిటీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, హిస్టరీ ఇంట్రెస్టింగ్. ఇలా కాదు. ఒక స్టూడెంట్కి ఒక షెడ్యూల్ అనేది ఉండాలి. ఆ షెడ్యూల్తో పాటు టైంకి, నేను మార్నింగ్ 6కి లేస్తాను, 7 o'clock స్టడీ హాల్కి వెళ్తాను, బుక్ ఓపెన్ చేసి ఈ 2 hours ఈ టాపిక్స్ చదువుతాను, తర్వాత 1 hour ఇచ్చేస్తాను, బ్రేక్ వస్తుంది, బ్రేక్ తీసుకోవాలి, టీ తాగాలి, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇలా ఒక టైం టేబుల్, ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి అనేది ఒక టైం టేబుల్, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. ఈ స్ట్రాటజీ, టైం టేబుల్ అయితే ఏం చదివాము, ఎంత చదివాము, మన బ్రెయిన్కి ఎంత ఎక్కింది, ఎగ్జామ్లో ఎంత రాస్తాము అనేది ఏమీ తెలియదు. ఒక సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ చాలామంది చేయరు. చాలామంది చేయరు. మిగతా వర్క్స్ వేరు. నా దృష్టిలో ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చదవడం. అంత ఈజీ కాదు. చిన్నపాటి తలనొప్పి, ఏలు నొప్పి వచ్చినా సరే, కాలు నొప్పి వచ్చినా సరే మనం చదవలేం. అలా రూమ్ నుంచి బయటికి వచ్చినప్పుడే, మనం ఎరా ఈరోజు ఎందుకు మోటర్ వేయలేదు, ఈరోజు ఎందుకు ఆ పని చేయలేదు అనే చిన్న మాట అన్నా కూడా అది మన ప్రిపరేషన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాలేజీలో ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఏదైనా చిన్నపాటి మెసేజ్, సంథింగ్ మనకి నచ్చిందో, ఏదైనా చిన్న పోస్ట్ వచ్చినా సరే మనం డివేట్ అయిపోతాం. మనం ఆ ఫోకస్ అనేది పోతుంది. ఈ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనం ఒక డిసిప్లైన్గా, ఒక కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ ఉంటామో, ప్లస్ అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్. సో ఇంకో పాయింట్ ఇది లింక్ చేసి చెప్తాను. అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్, ఈ బయట డిస్ట్రాక్షన్స్ని దూరం పెట్టేయాలి. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణలో 11th ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీలో. తన అద్భుతమైన ఇంటర్వ్యూ వచ్చింది, యూట్యూబ్లో, టీవీలో చూడడం జరిగిందనమాట. తనే చెప్పింది, నేను ఫోన్ అసలు వాడలేదు అనేసి. నా ప్రిపరేషన్లో నేను అసలు ఫోన్ వాడుకుంటే నేను ఓన్లీ ఫోకస్ ప్రిపరేషన్ మీద చేశాను అనేసి. ఎందుకంటే ఈ ఫోన్స్, ఇది సోషల్ మీడియా, ఇవన్నీ పెద్ద డిస్ట్రాక్షన్స్, పెద్ద అడిక్షన్. ఇది తెలియకుండానే మన బ్రెయిన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఎంతో కన్జ్యూమ్ చేస్తుంది. నేను నా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు వాట్సాప్ కూడా వాడలేదు. నేను హానెస్ట్గా చెప్పండి, ఎక్కువ సంవత్సరాలు కాదు, ఒక 2-3 years వాట్సాప్ కూడా వాడలేదు. ఉన్నా సరే నా ఫ్రెండ్స్ని చెప్పాను, కాలేజ్ ఫ్రెండ్స్కి, నాకు జాబ్ ఇంపార్టెంట్, నేను ఫస్ట్ ఈరోజు నాకు 20th ర్యాంక్ వచ్చింది, ఒక మంచి సర్వీస్ రాబోతుంది, అందరితో మంచిగా పార్టీలకి, ఎంజాయ్మెంట్కి వెళ్తూనే ఉన్నాను, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్ అందరూ. అప్పుడు ఏమనుకునేవాళ్ళు, ఎవరితో మాట్లాడిపోతే ఏమైపోతారు అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు జాబ్ వచ్చినాక అందరూ మన వాళ్ళే. లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత ఎంజాయ్ చేయొచ్చు. ఏదో ఆ 1-2 years సోషల్ మీడియా కోసమో, ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడడం కోసమో ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవడం? ఇది మన టైం, మన కోసం పెట్టుకునే టైం. ఈరోజు మీరు కానీ సక్సెస్ సాధించారంటే తర్వాత మీ ఫ్యామిలీ మొత్తం ఇంకో 50 years ఆఫ్ యువర్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. హ్యాపీ. కొన్ని రోజులు కాంప్రమైజ్ అవుదాం ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఇవే. కొంతమంది అశోక్ నగర్లో మేము చూస్తూ ఉంటాము,
చాయ్ పాయింట్ దగ్గర మీటింగ్ పెడుతుంటారు. అన్నెసరీ డిస్కషన్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలా చేశారంట, ఈరోజు దాని మీద కేసు పడిందంట, ఈరోజు ఏదో చిన్న స్కామ్ వచ్చింది. ఇట్లాంటి ఇష్యూస్, లేనిపోనివన్నీ ఇష్యూస్ ఎందుకు డిస్కస్ చేస్తారో మనకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే అశోక్ నగర్ టీ పాయింట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ట్రాప్స్. ఏదో ఒక సోది చెబుతూ 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 ఉండి మన తల తినేస్తారు. అసలుకి మనం తెలియకుండా ఆ సైకిల్లో పడిపోతాం. ఒక్కసారి స్టడీ నుంచి టీ తాగడానికి వెళ్ళామా ఇంకో 45 మినిట్స్ వరకు వెనక్రాం. చివరికి ఆ 45 మినిట్స్ ఏం చేస్తామంటే ఏమీ ఉండదు. సోది బాతకాని ఉపయోగం లేని డిస్కషన్స్. ఈ మన ప్రిపరేషన్లో వెనక్కి లాగేది ఇదే. ఎస్పెషల్లీ ఎగ్జామ్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు కానీ మీరు చూడాలి. అంటే మీరు ఇప్పుడే బిగినర్స్ కాబట్టి మీకు తెలియదు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోయింది, ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చదవకండి రెస్ట్ తీసుకుని ఎలా చదివేస్తున్నావా నువ్వు ఆపేయండి ఇలా మాట్లాడతారు. ఎగ్జామే జరగదంటారు, కానీ ఎగ్జామ్ జరిగింది. మనం చూసారుగా తెలంగాణ గ్రూప్ 1 ఎన్ని ధర్నాలు జరిగినా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ డెడికేటెడ్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటారు. మనం అందుకే ఇటువంటి నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే మన చుట్టూ ఉండి మన ప్రిపరేషన్ వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ నుంచి మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మన ఎగ్జామ్కి చాలా అవసరం. ఎస్పెషల్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ చాలా అవసరం. కానీ స్టూడెంట్స్ ఎందుకో ఎక్కువ స్టాటిక్ మీద ఉన్న ఇంపార్టెన్స్ లేదా స్టాటిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ చూపించలేకపోతుంటారు. చాలామంది న్యూస్ పేపర్స్ కూడా చదవరు. ఈనాడు పేపర్ వేయించుకుంటారు. కొంతమంది ఎవరైతే తెలుగు ఆస్పిరెంట్స్ ఉంటారో మన వాళ్ళు ఈనాడు వేయించుకుంటారు. వసుంధర, స్పోర్ట్స్ న్యూస్, పాలిటిక్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చారంట, అమరావతి ఓపెన్ చేశారంట, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఏదో చేశారు, ఏదో స్కామ్ జరిగింది, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అవి అసలు మన ఎగ్జామ్ కానే కాదు. ఒక కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో ఎంత రిలవెన్స్ అంటే మీరు ప్రతి మెయిన్స్ రాయబోయేటప్పుడు ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ రాయాల్సి వస్తుంది. చాలా స్టాటిక్ క్వశ్చన్స్ మెయిన్స్కి లింక్ అయి ఉంటుంది. సపోజు ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్ రీసెంట్గానే జరిగింది. అందులో మణిపూర్ కాన్ఫ్లిక్ట్ దృష్టిలో పెట్టుకుని స్టాటిక్ క్వశ్చన్ హెచ్డిక్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఎస్సే అడగడం జరిగింది. ఏదైతే డీలిమిటేషన్ మీద ఇష్యూ అవుతుందో దాని మీద ఎస్సే అడగడం జరిగింది. అంటే ఏవైతే డైరెక్ట్ సిలబస్లో ఉంటాయో వాటి మీద ఎస్సేస్ అడుగుతుంటారు. అలానే మన క్వశ్చన్స్ రాసేటప్పుడు జిఎస్లో ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఎగ్జాంపుల్స్ రాస్తేనే మార్కులు ఎక్కువ వస్తాయి. మన ఆ ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రోజు మనం చదివే న్యూస్ పేపర్స్ నుంచే తీసుకొని రావాలి. సో అలాంటి మనం జనరేట్ చేయాలన్నా సరే న్యూస్ పేపర్స్ చదవాలి. ఒక ఆస్పిరెంట్ అనేది న్యూస్ పేపర్ ఎప్పుడు చదవాలి, దాన్ని ఎప్పుడు స్టాటిక్ అనేది మనం లింక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే సీక్రెట్ ఏంటంటే ఇది అందరికీ తెలియని విషయము. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఎవరైతే న్యూస్ పేపర్ లైక్ హిందూ పేపర్ లాంటి పేపర్స్ చదువుతుంటారో వాళ్ళ యొక్క ఆన్సర్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. తెలియకుండా అందులో వొకాబులరీ అంతా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఆ గ్రామర్, ద వే ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్ అది తెలియకుండా మన బాడీలోకి మన మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్లో జనరేట్ చేస్తాం. చాలామంది మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి అందరికీ ఇంగ్లీష్ పూర్తిగా రాదు. మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. అది రాకపోవడం ఎప్పుడు తప్పు కాదు, అది నేర్చుకోకపోవడం తప్పు. అలా నేర్చుకోవడంలో ఒక వే ఏంటంటే ఈ న్యూస్ పేపర్. సో ఈ న్యూస్ పేపర్ అనేది ప్రతి ఆస్పిరెంట్ రోజు కనీసం గంట సేపు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. కొంతమంది న్యూస్ పేపర్ టైం వేస్ట్ అని ఫీల్ అవుతారు. టైం వేస్ట్ కాదు, అది మనం చేసే వేస్ట్ ఆఫ్ ద టైంలో అసలు టైం వేస్టే కాదు. 24 అవర్స్లో కనీసం ఒక ఆస్పిరెంట్ 8 అవర్స్ ఫోకస్ చేయలేకపోతుంటారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. మన పేరెంట్స్ అందరినీ మనల్ని వదిలేసి వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పంపించి ఇక్కడ మనం చదవడానికి వస్తే కనీసం న్యూస్ పేపర్ చదివి కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకునే అంత ప్రయత్నం కూడా చేయలేకపోతుంటారు. ప్లస్ మనమే మొత్తం వద్దు, మీరు ఆ సోదంతా తీసేయండి. వసుంధరలో సినిమా న్యూస్, పాలిటిక్స్ అవన్నీ తీసేసి కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశారు అంటే 45 మినిట్స్ చాలు ఒక న్యూస్ పేపర్ చదవడానికి. అందులో ఉన్న కీ పాయింట్స్ నోట్స్ చేసుకుందాం, చాలు ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఈ మాత్రం టైం స్పెండ్ చేస్తే చాలా ఒక బిగినర్ సక్సెస్ వైపు ఈజీగా వెళ్ళిపోతారు. సో ఇది కాకుండా లాస్ట్ నేను చెప్పాలనుకునేది అంటే హెల్త్. ఆరోగ్యం పరమ భాగ్యం. సో ఆరోగ్యం అనేది చాలా అవసరం ఒక ప్రిపరేషన్కి. ఒక గుడ్ స్టేట్ ఆఫ్ హెల్త్ లేకపోతే గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు, అప్పుడు మీరు ఫోకస్ చేసుకోలేరు. సో అందులో మెంటల్ హెల్త్ చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మెంటల్ హెల్త్ లీస్ట్ ఫోకస్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ. మెంటల్ హెల్త్ బాగాలేదంటే ఇంట్లో అందరూ మెంటల్ పిచ్చోడేమో అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే తెలియకుండా ఆ భయం చాలామంది చెప్పరు. నిజం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో సైకిల్స్ ఉంటాయి. మెంటల్ హెల్త్లో కూడా సైకిల్స్ ఉంటాయి. ఒక్కో రోజు మనకు తెలియకుండానే ఎక్కువ ఆనందంగా ఉంటాం, ఒక్కో రోజు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం.
ఒక్కొక్కసారి ఇది ఎలాంగేట్ అయ్యేది, ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్లో కానీ యాంగ్జైటీ, డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది సైకిల్స్, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ మన చుట్టూ తిరుగుతుంటుంది. ఎలాగా, అరే ఇక నాకు ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను, అసలు నాకు వస్తుందా రాదా, ప్లస్ మన చుట్టుపక్కల ఉంటారు నెగిటివ్ పీపుల్ ఎక్కువ, వాడికి రాదు, వాడి బ్రెయిన్ బాగాలేదు, అది మన మీద ఇంపోజ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళ వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మన మెంటల్ హెల్త్ కూడా చాలా డౌన్ అవుతుంటుంది. సో ఈ హెల్త్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్ అవేర్నెస్ ఉండాలి, అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ టైం స్లీప్ ఉండాలి. కొంతమంది నైట్ 1-2 దాకా వెబ్ సిరీస్ చూసి మార్నింగ్ ఎప్పుడో లేస్తారు, లేకపోతే నైట్ 2 దాకా అవుతారు, మార్నింగ్ 6కే లేస్తారు. ఆ రోజు అంతా హెడేక్తో సఫర్ అవుతారు. సరే ఆ రోజు చదివే బాగానే ఉంది, అలా నువ్వు కన్సిస్టెంట్గా ఇయర్ లాంగ్ ప్రిపేర్ కాగలవా? అవ్వదు. హెల్త్, మళ్ళీ ఫుడ్, గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, సరే లైక్ 2 ఐస్ మనకి. బయట బజ్జీలు, బోండాలు, లేకపోతే దోశలు, ఇడ్లీలు అని తింటూ ఉంటాం. వాడు ఏం ఆయిల్ వేస్తుందో తెలియదు, ఫుడ్ అడల్టరేషన్ ఎంత అవుతుందో తెలియదు. ఒకరోజు తెలియకుండానే మనకి గట్ ప్రాబ్లమ్స్, స్టొమక్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ రోజు అవుట్, ఇంకా మనం ఆ రోజు చదవం ఇంకా. సో ఇలాంటివి హెల్త్ ఇష్యూస్ మనకి చాలా వస్తాయి. అందులోనూ ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు మనకి సరైన ఫుడ్ కూడా రాదు. సో కాబట్టి మనం ఆ దృష్టిలో పెట్టుకొని ఒక సరైన ఫుడ్, అంటే ఫ్రూట్స్ మీద ఫోకస్ చేస్తూ, అవుట్ సైడ్ ఫుడ్ అసలు బిర్యానీస్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ, క్రేవింగ్స్ మనం తగ్గించుకుంటూ బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మన సక్సెస్ వస్తుందన్నమాట. సో బిగినర్స్ అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, సో మీరు సరిగ్గా ఫోకస్ చేయాలనుకుంటుంటే, సో సరైన ర్యాంక్ తెచ్చుకోవాలి అని మీరు అనుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. కన్సిస్టెంట్గా ఎప్పుడు మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఒక ప్రిలిమ్సే కాదు, మెయిన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఒక కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అని మనం తెచ్చుకోవాలి. ఈ అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా నేను అందరికీ చెప్పేది, మీరు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, మీ ప్రిపరేషన్లో బిగినర్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. ఇంకేమైనా వీడియోస్, ఏదైనా సబ్జెక్ట్, ఎందుకంటే బిగినర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మేము క్లియర్ చేయడం రెడీగా ఉన్నాం. ఇటువంటి యూట్యూబ్ సెషన్స్తో, వీడియోస్తో రెగ్యులర్గా మేము వస్తూనే ఉంటాము. సో సైనింగ్ ఆఫ్, సుదర్శన్ రెడ్డి.